మిత్రులారా, మనం వ్యామ్ డీకేసీ తయారు చేసినాం కదా, అది 2 రోజులు అవుతుంది. వాటికి ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇది ఇంకా 2-3 రోజులలో పూర్తి తయారవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది అభివృద్ధి చెందింది పూర్తిగా. ఇంకా 2 రోజుల తర్వాత మనకి 100 లీటర్లు అవుతుంది. ఆ 100 లీటర్లను 80 లీటర్లు చెట్లకిచ్చి 20 లీటర్లు ఉంచి మళ్ళీ ఒక 180 లీటర్లు వేసి 2 కిలోల బెల్లం వేస్తే మళ్ళీ పూర్తిగా తయారవుతుంది. ఇది వ్యామ్ డీకేసీ. ఇది మొక్కల వేర్లను వృద్ధిపరుస్తుంది. మళ్ళీ చూడండి. అలాగే మనం ఇప్పుడు 1000 లీటర్ల OWDC వేస్ట్ డికంపోజర్ తయారు చేసినాం కదా, అది కూడా చూపిస్తాను. మనం ఎప్పుడుకైనా కానీ కలుపుడు పూర్తి అయినాక ఇట్లా బట్ట కానీ లేదా ఇట్లా సంచి కానీ కట్టాలి. ఈగలు దోమలు దొరకకుండా, లేకుంటే అవి ఈగలు వెళ్ళి అలా గుడ్లు పెట్టి పురుగులు తయారవుతాయి. దాని ఈగల లార్వలు తయారవుతాయి. ఇది మన డ్రిప్ సెటప్ మొత్తం. ఇక్కడి నుంచే మనం ఇది వేస్ట్ డికంపోజర్. ఇక్కడి నుంచే మనం తయారైనవి వేస్ట్ డికంపోజరు, వ్యాము, అయితే అలాగే NPK, అలా ట్రైకోడర్మా విరిడి, ఇంకా అవి 2 తయారు చేయాలి. NPK, ట్రైకోడర్మా విరిడి. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాము వేస్ట్ డికంపోజర్ తయారు చేసినాం. ఈ 2 రోజుల తర్వాత ఇది 1000 లీటర్ల డ్రమ్ము. ఇది తయారైనాక మనం డ్రిప్ ద్వారా మొక్కలకు అందించడం జరుగుతుంది. ఇది చూడు, 2 రోజులు అవుతుంది తయారై. 2 రోజులకే ఎండకు ఉండడం వల్ల తయారైంది. ఇంకా 2 రోజులు చూసి మనం మొక్కలకి ఇవ్వడమే. 1000 లీటర్ల వేస్ట్ డికంపోజర్ ఇది OWDC డాక్టర్ కిషన్ చంద్ర వారి. ఇవి ఇవ్వడం ద్వారా చెట్లకు ఫెర్టిలైజర్స్గా ఉపయోగపడుతుంది, పెస్టిసైడ్స్గా అంటే పురుగు నిర్మూలనకు ఉపయోగపడుతుంది, అలాగే ఎరువులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ మొక్కలకు, ఆయిల్ పామ్ మొక్కలకు ఇవి మన చెట్ల ద్వారా నీటి ద్వారా ఇవ్వడం ద్వారా, డ్రిప్ ద్వారా ఇవ్వడం ద్వారా మొక్కలు పచ్చగా ఏపుగా పెరుగుతాయి. అలాగే వెలికల బెడద కూడా పూర్తిగా నివారించడం జరుగుతుంది ఈ వాసనకు. అలాగే ఎక్కడెక్కడ ఉన్న వానపాములన్నీ మన చేనులకి వచ్చి ఆ చెట్టు చుట్టే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మన చెట్టు అలా బొరియలు ఏర్పడి నిల్వ సామర్థ్యం ఎక్కువ పెరుగుతుంది. అలాగే సేంద్రియ పదార్థం చుట్టూ తయారవుతుంది. వేస్ట్ డికంపోజరు, జీవామృతం, NPK, ట్రైకోడర్మా ఇవ్వడం ద్వారా ఈ వేరుకుళ్ళు వ్యవస్థ పూర్తిగా నిర్మూలిస్తుంది. NPK ఇవ్వడం ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్ అందుతుంది. వ్యామ్ ఇవ్వడం ద్వారా మొక్కల వేర్లు ఎక్కువ సంఖ్యలో వృద్ధి చెంది ఈ చెట్టుకు ఆహారాన్ని అందించడానికి ఎక్కువ వీలవుతుంది. కాబట్టి రైతులు ఈ యూరియా, DAP, పొటాష్ ఎక్కువ వాడకుండా ఈ NPK, DKC, ఈ NPK మళ్ళీ తయారు చేసుకోవచ్చు. వేస్ట్ డికంపోజర్ మళ్ళీ తయారు చేసుకోవచ్చు. వ్యామ్ మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ట్రైకో మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఇవి తయారు చేసుకోవడం వల్ల రైతులకు చాలా తక్కువ ఖర్చులు అవుతుంది. అప్పుడు తక్కువలో చేయడం ద్వారా మనకు పెట్టుబడి తక్కువై రైతులు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, దయచేసి. ధన్యవాదాలు.